పార్లమెంట్ ఎన్ఎక్సీ భవన్లో అఖిలపక్షం భేటీ అయింది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సమావేశం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలను వైఎస్ఆర్సీపీ ఎంపీలు వివరించనున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులను ప్రస్తావించనున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా భేటీ అయినట్టుగా చూస్తున్నాం. సో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సో ప్రధానంగా ఏంటి ఎజెండా, అప్డేట్ చెప్పండి. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. సో ఈ అఖిలపక్ష సమావేశం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫ్లోర్ లీడర్లందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు సంబంధించినటువంటి అంశాలను ఈ రోజు ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా గత 45 రోజుల నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా పూర్తిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించినటువంటి విషయాల్ని ఈ రోజు అఖిలపక్షం దృష్టికి తీసుకురాబోతున్నారు. అఖిలపక్ష నాయకులందరికీ ఈ అంశాలను కూడా వివరించబోతున్నారు. వరుసగా ఇప్పటికీ దాదాపు 35 మందిని హత్య చేసి దాదాపు 3000 సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో, సో ఈ అంశాల నేపథ్యంలో దిగజారుతున్న శాంతి భద్రతల పోలీసులు చోద్యం చూసినటువంటి పరిస్థితుల మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది. కాబట్టి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ మేరకు ఈ అంశాలన్నిటిని కూడా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు హాజరైనటువంటి సమావేశం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ పూర్తి అరాచక పాలన అంతా కూడా దేశం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే వెంకటేష్.